స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో హైదరాబాద్ తరహా తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స హనుమకొండలోని ఏకశిల హాస్పిటల్ విజయవంతమైందని ఏకశిల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమేష్ చైర్మన్ కర్ణాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపర్తి గ్రామానికి చెందిన గాదే విజయ్ కుమార్ గత 7 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత 3 సంవత్సరాలుగా డయాలసిస్ పై ఉన్నారు. హాస్పిటల్లోని విష్ణర్జిస్టులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నవీన్ కుమార్ సూచనల మేరకు ఉన్న తన మిత్రుడు డయాలసిస్ టెక్నికల్ మేనేజర్ రమేష్ సహకారంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భార్య ఉమాదేవి కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. క్రమంలో భార్య భర్తలు ఇద్దరు వైద్య బృందం సునిశ్చిత పరీక్షించి శస్త్రచికిత్సకు వెళ్లవచ్చునని నిర్ణయించారు. బ్రాన్స్ స్లాట్ యూరాలజిస్టులు డాక్టర్ ఎస్ జయరాం రెడ్డి, డాక్టర్ జగదీష్, డాక్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ శివకుమార్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నవీన్ కుమార్, ఎన్ఎస్సియా డాక్టర్ బి రమేష్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. శస్త్రచికిత్స అనంతరం కూడా దాత గ్రహీతలు ఆరోగ్యంగా ఉన్నారని నెఫ్రాలజిస్టులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, డాక్టర్లు, వైద్య బృందం, హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఏకశిల హాస్పిటల్. ఎందుకంటే నాకు కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత నేను డయాలసిస్కు 3-4 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. కానీ నేను ఎప్పుడు నా భార్యను నీ కిడ్నీ ఇస్తావా నాకు అని అడగలేదు. ఎందుకంటే అడగద్దని నేను అడగలేదు. తనంతటా తనే ఒక 6 months బ్యాక్ డిసైడ్ అయ్యి నేను ఇస్తాను అన్న తర్వాత అప్పుడు నవీన్ సార్, డాక్టర్ నవీన్ సార్ని కలిసి మేము కలవడం జరిగింది. ఇప్పుడు సారు అని నాకు మంచి మోటివేషన్ చేసి, సరే అమ్మాయి ఏం కాదు, నేను కూడా ఏం కాదు, ఆయనకి ఏం కాదు, బాగానే ఉంటుంది అన్నప్పుడు టెస్టులు చేసిన తర్వాత టెస్ట్ అన్నీ మ్యాచ్ అయిన తర్వాత ప్రతి నా టెస్ట్లలో కానీ ఏది కానీ మా డయాలసిస్ ఇన్ఛార్జ్ రమేష్ గారు ప్రతిదీ మమ్మల్ని చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ అక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి సార్ కూడా మాకు చాలా మోటివేషన్ చేసి చేయించుకొని విజయ్ ఏం కాదు, బాగానే ఉంటుంది అని అన్న తర్వాత అప్పుడు సందిగ్ధంలో పడ్డాం. మరి ఇక్కడ చేయించుకోవాలా, తర్వాత చేయించుకోవాలని చెప్తా అని ఇక్కడే చెప్తారో ఏం కాదు, బాగుంటుంది అన్న తర్వాత నేను వీళ్ళ నవీన్ సార్ బాగుంటుంది అన్నట్టే నాకు చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. ఈ మిగతా డాక్టర్లందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి మన ఏకశిల హాస్పిటల్లో చేయడం జరిగింది. 10 రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాము. నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈరోజు రివ్యూకు వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్, వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి కొరకు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ మీద ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీనినెస్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు అభయాన్ని దానం చేయాలంటే కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎవరు పడితే వాళ్ళకి అభయాన్ని తెలిసే ఉంటుంది. కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది, ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యన మీకు వార్తలు కూడా వచ్చే ఉంటాయి. ఆ దానికి అనుగుణంగా మనము అంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇది చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ను వాళ్ళని యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం, మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అవకాశం మాకు మా దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినందుకు మేము ఇక్కడ మాకు ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మా అందరికీ ఇది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటాయి, బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి, ఇంకెవరికైనా యాక్సిడెంట్ అయిన పేషెంట్స్కు అవయవం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి మీరు ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాన్ని అంటే మనకు రిజిస్టర్ చేసుకుంటే మన అవయవాన్ని ఎవరికైనా మనం దాన్ని యాజ్ పర్ ప్రొసీజర్ అంటే జీవనదాన ప్రకారంగా వాళ్ళకి ఏమైనా డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఇంతకుముందు తెలిసిన విషయం. అదేవిధంగా ఈ అవయాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేస్తే ముందుకు వస్తే
వాళ్ళకి మా దగ్గర ఆల్రెడీ ఉంది ఫెసిలిటీ ఉంది. డొనేట్ చేస్తే మనం తీసుకొని వాళ్ళు ఎవరికైనా కావాలంటే వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఇన్ని రోజుల నుంచి ఈ మీడియా మిత్రులు మాకు ఇన్ని రోజుల నుంచి మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మా అందరి తరఫున నేను మరి ఒక్కసారి నేను మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.